సూపర్ 6 అనే సంక్షేమ పథకాలతో వస్తున్నారు కదా, మరి ఏ మీరు సక్సెస్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఆయన 2020 అన్న కాన్సెప్ట్ ఇప్పుడు సిటీ సక్సెస్ అయింది. సూపర్ 6 అనే కాన్సెప్ట్ కూడా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో దానికి ఎక్కడి నుంచి బడ్జెట్ తీసుకొస్తారని జగన్ గారు ప్రశ్నిస్తున్నారు కదా, సో దాని మీద సమాధానం ఏంటి? ఆయన భవానీ ఐలాండ్ అమ్మినాడు, ఏ బత్తాయి అమ్మినాడు, మిగిలినట్టే ఈయన అమ్ముతాడు అంతే. సో ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు. సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల నుంచి ఓడిపోయాడు కదా, ఈసారి గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా మరి పిఠాపురం నుంచి? అవును, గెలిచే ఛాన్స్ ఉంది. మరి మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? మెజారిటీ అంటే నాది పిఠాపురం కాదు కదా, నాకు ఆ ఏరియా గురించి ఐడియా లేదు. మీ దగ్గర నంద్యాల. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు. రాజధాని ఏది ఉంటే బాగుంటుంది అంటారు? రాజధాని ఇప్పుడు క్యాపిటల్, ఏపీ క్యాపిటల్ లేదు కదా, ఏ సిటీ క్యాపిటల్ అయితే బాగుంటుంది? 3 రాజధానిలో ఏదో ఒక రాజధాని ఉంటే బెటర్ అనుకుంటున్నాం. 3 రాజధానులు అంటే ఏ సిటీ క్యాపిటల్ ఉంటే బాగుంటుంది? ఏపీ మొత్తానికి సెంటర్ వచ్చేసి అమరావతి. అమరావతి ఉంటే బెటర్ అని ఒపీనియన్ అంతే. అంటే అమరావతి అంటే మొత్తం వ్యవసాయ భూములే ఉన్నాయి అంటున్నారు కదా అక్కడ. ఇప్పుడు వ్యవసాయ భూములు అంటే సిటీ స్టార్టింగ్లో, హైదరాబాద్ సిటీ స్టార్టింగ్లో కూడా చుట్టూ వ్యవసాయ భూములే ఉండింది. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అవ్వలేదా? అయింది కదా. ఓకే, ఒకటి కావాలనుకుంటే ఒకటి ఎక్కడో చోట మనం లూజ్ అవ్వాల్సిందే. లూజ్ అవ్వాలి అనేసి మనం దానికోసం అంటి పెట్టుకుంటుంటే కనుక మనం డెవలప్మెంట్ కాలేం. రాజధాని ఉండదు, ఏముండదు, ఇంకా ఏపీ ప్రజలు అట్నే ఉంటారు. అంటే ఇప్పుడు వైజాగ్ ప్లస్ అమరావతితో పోల్చుకుంటే వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది, లేకపోతే పోర్ట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుంది కదా దీంతో పోల్చుకుంటే. మళ్ళీ అమరావతి అంటే దానికి రోడ్లు వేయాలి, మళ్ళీ బిల్డింగ్లు కట్టాలి, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, చాలా పైసలు అవుతాయి కదా. మీరన్న కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రజలు ఏదన్నా కావాలంటే ఎక్కడికి రావాలి? రాజధానికి రావాలి. ఓకే, రాజధానికి రావాలంటే నాది నంద్యాల. ఓకే, నంద్యాల నుంచి వైజాగ్ వెళ్ళాలంటే మాకు జర్నీ ఆల్మోస్ట్ 1 డే పడుతుంది. ఓకే, హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఇంతకుముందు వచ్చేది కదా హైదరాబాద్ కూడా? అవును, హైదరాబాద్ దాంతో పోల్చుకుంటే దూరమే కదా. వైజాగ్తో పోలిస్తే దగ్గర కదా. వైజాగ్తో పోల్చుకుంటే దగ్గర. ఇప్పుడు చిత్తూరు వాళ్ళకైనా, లేకపోతే కృష్ణ వాళ్ళకైనా, లేకపోతే శ్రీకాకుళం విజయనగరం వాళ్ళకు ఇంతకుముందు హైదరాబాద్ లాంగ్ అయ్యేది కదా. హైదరాబాద్ లాంగ్ అయ్యేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండింది. ఇప్పుడు ఆడ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా, వైజాగ్ కూడా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడుందండి? నాది విలేజ్, మా ఊరు నుంచి మా మండలికే బస్ ఫెసిలిటీ లేదు. గట్టిగా మాట్లాడితే మా ఊర్లో అసలు డెవలప్మెంటే లేదు. ఓకే, 1 year బ్యాక్ మా ఊరికి సిగ్నల్ టవర్ వేశారు. ఓకే, ఇప్పుడు నంద్యాల కదా మీది, నంద్యాలలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఎమ్మెల్యే? నంద్యాల అంటే తెలియదు కానీ, అంటే నాది నంద్యాల కదా, ఆళ్ళగడ్డ నాది. ఓకే, ఆళ్ళగడ్డలో ఎవరు గెలుస్తారు? టీడీపీ రావాలని అనుకుంటున్నాం అంతే. భూమా నాగిరెడ్డి కూతురుకే ఇచ్చారా టికెట్ ఇప్పుడు? అవును. ఓకే, వైసీపీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? వైసీపీ కదా, బ్రిజేంద్రారెడ్డి. రాయలసీమలో ఎక్కువ సీట్లు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? రాయలసీమలోనా? టీడీపీకి వస్తాయా? ఓకే, థ్యాంక్ యూ.